ఇసుక అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇల్లు కట్టడం, రోడ్డు వేయడం, లేదా అదొక పనికిరాని పదార్థం అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే ఇసుకతో విద్యుత్ని నిల్వ చేస్తున్నారు అంటే నమ్మగలరా? ఇది ఫ్యూచర్ కాన్సెప్ట్ కాదు, ఇది ఇప్పుడే ప్రపంచంలో పనిచేస్తున్న నిజం. ఈ ఆలోచన మొదలైంది ఫిన్లాండ్ అనే దేశంలో. చలికాలం ఎక్కువగా ఉండే దేశం అది. అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. వేసవిలో ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది. అంటే సూర్యుడు గాలి నుంచి వచ్చే శక్తి, పునరుత్పాదక శక్తి. కానీ చలికాలంలో అదే ఎనర్జీ అవసరం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అక్కడ ఇంజనీర్స్కి ఒక ప్రశ్న వచ్చింది. ఈ ఎనర్జీని ఇప్పుడు వాడకపోయినా తర్వాతకి ఎలా దాచుకోవాలి అని. అక్కడే పుట్టింది శాండ్ బ్యాటరీ అనే ఆలోచన. ఈ బ్యాటరీలో లిథియం లేదు, కెమికల్స్ లేవు, ఫైర్ ప్రమాదం కూడా లేదు. ఉన్నది ఒక్కటే సాధారణ ఇసుక. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే సోలార్ ప్యానెల్స్ లేదా విండ్ మిల్స్ ద్వారా వచ్చిన అదనపు విద్యుత్తో ఇసుకని బాగా వేడి చేస్తారు. ఆ వేడి ఒక పెద్ద స్టీల్ కంటైనర్లో ఇసుక మధ్య నిల్వ అవుతుంది. ఇసుక ఒకసారి వేడయ్యాక ఆ వేడిని రోజుల పాటు, కొన్ని సందర్భాల్లో నెలల పాటు కూడా పట్టుకుంటుంది. తర్వాత అవసరమైనప్పుడు ఆ వేడిని బయటికి తీసి నీటిని వేడి చేయడానికి, భవనాలను వెచ్చగా ఉంచడానికి, ఇండస్ట్రియల్ అవసరాలకు ఉపయోగిస్తారు. అంటే ఇది ఫోన్ ఛార్జ్ చేసే బ్యాటరీ కాదు, ఇది సిటీస్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్కి పనిచేసే బ్యాటరీ. ఈ శాండ్ బ్యాటరీని 2022లో ఫిన్లాండ్లోని కన్కాన్పా అనే పట్టణంలో ఫస్ట్ టైం ప్రాక్టికల్గా ఉపయోగించారు. ఇది డెవలప్ చేసింది పోలార్ నైట్ ఎనర్జీ అనే ఫిన్నిష్ కంపెనీ. వాళ్ళు చేసిన ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆ టౌన్లో డిస్ట్రిక్ట్ హీటింగ్కి ఈ శాండ్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఇది లీగలా అంటే అవును. ఇది మెడికల్ డివైస్ కాదు, కన్స్యూమర్ గ్యాడ్జెట్ కూడా కాదు. ఇది ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. అందుకే గవర్నమెంట్ అప్రూవల్స్తోనే పబ్లిక్ యూస్లోకి వచ్చింది. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇసుక చీప్. ఇసుక ప్రతి చోట ఉంటుంది. ఇసుక రీసైకిల్ చేయొచ్చు. ప్రమాదం ఆల్మోస్ట్ ఉండదు. లీథియం బ్యాటరీస్లో ఉండే ఫైర్ యాక్సిడెంట్స్, పొల్యూషన్, మైనింగ్ ప్రాబ్లమ్స్ ఇందులో లేవు. ఇది ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఇది ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా ఇవ్వదు. ముఖ్యంగా హీట్ అవసరాలకు వర్క్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ పెరిగే కొద్దీ ఇలాంటి సిస్టమ్స్ చాలా అవసరం అవుతాయి. టెక్నాలజీ అంటే ఎప్పుడూ స్క్రీన్, ఫోన్, ఏఐ మాత్రమే కాదు. కొన్నిసార్లు మనం రోజు చూసే సాధారణ వస్తువులే ప్రపంచాన్ని మార్చే పరిష్కారాలు అవుతాయి. ఇసుక కూడా అలాగే ఒక ఉదాహరణ. ఇలాంటి నిజమైన ఆవిష్కరణ కథలు నిశ్శబ్దంగా ప్రపంచాన్ని మార్చుతున్నాయి. అవి తెలుసుకోవాలంటే సైలెంట్ టైల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.